క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. దాదాపు 35 మిలియన్ ప్రపంచవ్యాప్తంగా అని చెప్పి కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. Almost 80-90% lung cancer is because of smoking. మీరు అన్నట్టుగా లంగ్ క్యాన్సర్ ఈ నాన్ స్మోకర్స్ అగరబత్తులు పెట్టదండి, మంచిగా తందూరి తినదంటున్నారు. వెళ్ళి వేడివేడి ఇడ్లీ సాంబార్ వద్దు, ప్లాస్టిక్ ప్యాకెట్లో సాంబార్ కట్టిస్తున్నారండి. లేదండి శుభ్రంగా మరి అరటాకులో బోల్డ్ అంత అన్నం పెట్టుకుని తినేవారు, ఇంత రైస్. ఇప్పుడు 70 grams రైస్ అని చూపిస్తున్నాం కదా. మన పూర్వీకుల్ని తీసుకోండి, క్యాలరీస్ పరంగా చూస్తే కనుక ఒక పూటే తినేవాళ్ళు. అవును, బికాస్ దట్స్ వాట్ దే హ్యావ్ టు హంట్ అండ్ ఈట్ ఇట్, అండ్ ఫుడ్ వాజ్ నాట్ రెడీ. దే హ్యావ్ టు కుక్, హంట్ అండ్ ఈట్ ఇట్. సో ఇప్పుడు ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. పిల్లలు తినే ఫుడ్స్ లో ఆ ప్యాకెట్లో ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా సరదాగా తిని చూడండి, చెయ్యలా ఆరెంజ్ గా అయిపోతుంది. అంత లెవెల్ ఆఫ్ ఫుడ్ కలర్ వాడుతున్నారండి. ఇంట్లో వెజ్ మంచూరియా చేస్తే that doesn't have color, it appears some red brown in the sense. It is not appetizing. పిల్లలు తినరు, ఎందుకంటే వాడు టీవీలో చూసిందంతా రెడ్ గా కనిపిస్తుంటుంది. అదేంటి ఇదేంటి ఇలా చేసావేంటి అంటారు. ఇప్పుడు నాకు పెద్ద డౌట్, నేను షాప్కి వెళ్ళి మసాలాస్ కొనుక్కోవాలా వద్దా? ఆల్మోస్ట్ 1000 కార్సినోజన్స్. సబ్బులు కావచ్చు, షాంపూలు కావచ్చు, పర్ఫ్యూమ్స్ కావచ్చు, ఇవి కూడా చేటు చేస్తున్నాయని అంటున్నారు. ఫోన్ ఇలా పెట్టుకుని మాట్లాడడానికి, చెవులో బడ్స్ పెట్టుకుని మాట్లాడడానికి కొంచెం రేడియేషన్ డిఫరెన్స్ ఉంటుందా? ఇప్పుడు చూసారు, మరి అందరూ కూడా మరి థ్రెడ్ పెట్టుకొని వాడే ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు. బికాస్ దట్ ఈస్ కాజింగ్ అనదర్ న్యూ టైప్ ఆఫ్ ఇష్యూ. సో అదే మనకి మెడ నొప్పికి మందేస్తే మోకాలు నొప్పి వస్తుంది క్లాసిక్ గా. ల్యాప్టాప్స్ కానివ్వండి, ఫోన్స్ కానివ్వండి, టు బి అవే ఫ్రమ్ దమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. దిండు పక్కనే ఫోన్ పెట్టుకొని పండుకోవడాలు. ఈ కాలంలో మనం బతుకుతున్నాం తెలియదు డాక్టర్ మాతి, కలికాలమా దానికంటే పరాకాష్ట అర్థం కావట్లేదు. కానీ జీవితంలో మనకి ఇష్టమైనవన్నీ చచ్చిపోయాయి. వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య ఎంతగా పెరుగుతుందంటే మనకి దాదాపు తమాయించుకుని స్పీడ్ అందుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. కారణం ఏంటంటే కేవలం స్మోకింగ్, ఆల్కహాల్ మాత్రమే క్యాన్సర్ కారకాలు కావు. ఈ జనరేషన్లో మనం తినే ఫుడ్, మనం పీల్చే గాలి, మన చుట్టూ ఉండే ఎన్నో విషయాలు క్యాన్సర్కి కారకాలు అవుతున్నాయి. కానీ ఎవరికి వస్తుంది క్యాన్సరు? దాన్ని ప్రివెంట్ చేయొచ్చా? ఒకవేళ వస్తే దాన్ని ఎలా ట్రీట్ చేయాలి? ఇవన్నీ ఎప్పుడూ ఉండే ప్రశ్నలే. వీటన్నిటికీ సమాధానం చెప్పడానికి వీ హ్యావ్ విత్ అస్ ఎ వెరీ యంగ్ అకంప్లిష్డ్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మహతి. తన మెడికల్ ఎడ్యుకేషన్లో మొత్తం గోల్డ్ మెడలిస్ట్గా నిలబడమే కాకుండా చాలా కాన్షియస్ చాయిస్గా ఆంకాలజీని ఎన్నుకున్నారు. ఆంకాలజిస్ట్గా ఇప్పుడు చిన్న వయసులోనే మెడికల్ ఆంకాలజీ విభాగం కిమ్స్ చక్ర హాస్పిటల్లో, చాలా పేరుగాంచిన హాస్పిటల్, అందరికీ తెలుసు. అండ్ షీఈస్ హియర్ విత్ అస్ టుడే. వాళ్ళ ఇల్లంతా కూడా డాక్టర్లు. ఈ డాక్టర్లు అందరూ కలిసి సొసైటీకి మంచి మెసేజ్ ఇస్తూ హెల్త్ వెల్నెస్ రెవల్యూషన్ తీసుకురావాలనే కార్యక్రమంలో ఉన్నారు. లెట్స్ టాక్ టు డాక్టర్ మహతి ఆల్ అబౌట్ క్యాన్సర్ టుడే. డాక్టర్ మహతి, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నానండి. డాక్టర్లు చాలా ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు. సో మీరు చాలా కాన్షియస్గా ఉంటారా, కొంచెం లేడ్ బ్యాక్గా ఉంటారా? కొంచెం లేట్ బ్యాక్ అనే చెప్పాలి, బికాస్ ఐ హ్యావ్ ఎ స్వీట్ టూత్. అది టాకింగ్ ఆఫ్ విచ్, బ్రాండ్ చెప్పను, రోజుకొక కోలా తాగడం ఎంత బ్యాడ్ అండి? టు ద స్కేల్ ఆఫ్ 1 to 10 అంటే 10 చెప్పేస్తానండి. 10 బ్యాడ్, చాలా బ్యాడ్. దాంట్లో ఇప్పుడు అంటే షుగర్ గురించి బాగా ఉంటుందని అందరికి తెలిసిపోయింది. అవును, బట్ మచ్ మోర్ దాన్ దట్ దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటున్నాయి, నోన్ పెస్టిసైడ్ ఉంటుంది. అది డైరెక్ట్ కోలాలో కూడా ఉంటుంది. సో దేంట్లో అయినా ఉంటుంది, దేంట్లో అయినా ఉంటుంది. జాగ్రత్తగా గమనించుకోవాలి. కాబట్టి మీకు మేము డెఫినెట్గా కోలా ఆఫర్ చేయము. కంప్లీట్లీ బ్యాండ్ ఎట్ మై హోమ్. అంతేనా? ఓకే. సో ఇవాళ లెట్స్ టాక్ అబౌట్ క్యాన్సర్ అండి, ఆల్ అబౌట్ క్యాన్సర్ అండ్ వాట్ ఈస్ కాజింగ్ ఇంతమందికి క్యాన్సర్ యంగ్స్టర్స్కి వచ్చేస్తుంది. కాబట్టి మాట్లాడదాం. ఇవాళ మీతో మనం క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనే దాని గురించి మాట్లాడడానికి వచ్చాము. చాలా మంది ఫస్ట్ నా దగ్గరికి ఓపీ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, క్యాన్సర్ ఎందుకు వచ్చిందండి అని ఫస్ట్ అదే అడుగుతారు క్యాన్సర్ న్యూస్ బ్రేక్ చేసినప్పుడు. చాలా మందికి మేము ఆ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వలేము, రైట్, టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఓన్లీ కొద్ది క్యాన్సర్స్కే స్పెసిఫిక్ కారణాలు అనే ఉంటాయి. సపోజ్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ తీసుకోండి, దానికి వీ హ్యావ్ సో లైక్ వీ హ్యావ్ దట్ కాజ్ హెచ్పివి. lung cancer, yes, we have cause of smoking. Almost 80-90% lung cancers is because of smoking. So noti cancers kani gontu cancers kuda also because of smoking. But we are seeing cancers in very young people anamata. Females, 20-30 years females, we are seeing lung cancers and breast cancers. ఎందుకు వస్తుందంటారు అంటే మీకు అట్లీస్ట్ ఒక అసెస్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళ 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 అంటే వాళ్ళ బాడీ ఎలా ఉంది, వాళ్ళ పాథాలజీ ఎలా ఉంది, జెనెటిక్ గా ఎంతవరకు ఫ్యాక్టర్స్ అని చెప్పి.
సో ఎప్పుడైనా కానీ వన్స్ వీఆర్ టాకింగ్ ఆఫ్ క్యాన్సర్ ఎనీథింగ్, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే మనము ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ జెనెటిక్స్ రెండు ఉండాలి. సో ఇట్స్ గన్ అండ్ బుల్లెట్ అనమాట. లేదంటే సాయిల్ అండ్ సీడ్లింగ్ అన్న కాన్సెప్ట్ లాగా రెండు కలగలిస్తేనే అది జరుగుతుంది. సో జీన్స్ అంటారా, మనం పెద్దగా చేంజ్ చేయలేము, అండ్ దట్ హెస్ బీన్ కమింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్. జెనెటిక్ పరంగా ఏంటంటే ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ వచ్చాయి, అండ్ వీఆర్ స్టడీయింగ్ జెనెటిక్ మ్యూటేషన్స్ ఇన్ ఎవ్రీ వన్ టు ద ఫ్యాక్ట్ దట్ whole genome sequencing and we are able to study 20,000 genes also. Even with that also అన్ని మనం అంటే ఈ పర్టికులర్ ఇది ఉంటే క్యాన్సర్ వస్తుంది అని కొన్నిటికి మాత్రమే తెలుసుకోగలిగాం. కరెక్ట్, అవును. సో అన్నిటికీ ఇంకా మన క్యాన్సర్ అవ్వలేదు. సో ద సెకండ్ థింగ్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఇస్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఎన్విరాన్మెంట్ పరంగా ఏంటంటే వాట్ ఎవర్ వీఆర్ టేకింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్, వాటర్, ఎయిర్ పొల్యూషన్, ఎవ్రీథింగ్ ఈస్ ప్లేయింగ్ ఎ రోల్, ఇంక్లూడింగ్ అంటే ఇప్పుడు కొత్తగా మనము ఫోన్స్ వచ్చాయి మన జనరేషన్కి. సో రేడియేషన్, electromagnetic radiation from cell towers and all the TVs and all factors and perfumes and the deos, whatnot. So we are all going to play some sort of role in this environmental factors that will provoke the genetics into turning it into a cancer anamata. చాలా అంటే ఏ సిమ్టమ్స్ వస్తారు డాక్టర్ మాతి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి, నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కూడా ర్యాండమ్ గా బయటపడింది, ఏదో టెస్ట్ చేయడానికి వెళ్తే ఏదో లంప్ ఉందన్నారని. సరే, బ్రెస్ట్ క్యాన్సర్ కూడా కనీసం పాయింట్అవుట్ చేయొచ్చు, కోలోరెక్టల్ క్యాన్సర్స్, జిఐ క్యాన్సర్స్, మీరు అన్నట్టుగా లంగ్ క్యాన్సర్ ఇన్ నాన్ స్మోకర్స్. సో ఏ సిమ్టమ్స్ తో వస్తారు వాళ్ళు? కామన్ ఏంటంటే ఎప్పుడైనా మనకి క్యాన్సర్ అన్నాక, ఒక ఆర్గాన్ సిస్టమ్ కి క్యాన్సర్ అన్నాక ఎర్లీ స్టేజెస్ లో వెరీ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఫర్ సపోజ్ లంగ్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్ లో వెరీ డిఫికల్ట్ టు డిటెక్ట్. సో అవి మనకి మీరు అన్నట్టుగా వేరే కారణంగా వెళ్ళి సిటీ తీస్తేనో ఎక్స్రే తీస్తేనో మనకి చిన్న కనిపిస్తే గడ్డ, అలా మనం ఎర్లీ స్టేజ్ లంగ్ క్యాన్సర్స్ ని డిటెక్ట్ చేయగలం. కానీ లేదు అంటే కనుక అడ్వాన్స్ స్టేజెస్ కి వెళ్ళేసరికి మోస్ట్ కామన్ గా చాలా మంది వెయిట్ లాస్ తో వస్తారు, ఆకలి తగ్గింది అని వస్తారు, లేదంటే కడుపు నొప్పో, జనరల్ గా బ్యాక్ పెయిన్, సో దట్ వెన్ యూ స్ప్రెడ్ టు ద బోన్స్ బ్యాక్ పెయిన్ తో రావడం, ఇలా వస్తున్నారు అనమాట. పేగు క్యాన్సర్స్ కూడా ఎస్పెషల్లీ ప్యాంక్రియాస్ కానీ స్టమక్ కానీ వెరీ డిఫికల్ట్ టు డిటెక్ట్ ఎర్లీ అనమాట. కడుపు నొప్పి రావడం, వామిటింగ్స్ అవ్వడం, గ్రో అప్ then that happens. Okay, అంటే ఒక స్టేజ్ దాటాకే వస్తాయి అవన్నీ. రైట్. సో ఎర్లీగా డిటెక్ట్ అవ్వడం అనేది కొంచెం అన్యూజువల్ యాక్చువల్లీ. మీరు యంగ్స్టర్స్ లో క్యాన్సర్ చాలా వస్తుంది అంటున్నారు, చాలా ఎమోషనల్ టైం కదండి వాళ్ళకి, మీరు క్యాన్సర్ ఉంది అని మీరు న్యూస్ బ్రేక్ చేయడం. సో అది ఎలా జరుగుతుందండి వాళ్ళకి ఎలా చెప్తారు? మీరు ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారా, వాళ్ళకే చెప్తారా? మీరు ఎలా ఫీల్ అవుతారు యంగ్స్టర్స్ లో చూసినప్పుడు? సో దిస్ విల్ అప్రోచ్ ఇన్ టు, ఎందుకంటే ఇప్పుడు యంగ్ ఉంటారు అనమాట, అంటే 10 years, less than 10 years, we have leukemias, blood cancers, which are in fact pretty much curable. So వాళ్ళని ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎట్లా అంటే 1-2 years ఆన్ ద లైన్ మాకు ఫ్రెండ్స్ అయిపోతారు. ద కిడ్స్ విల్ బికమ్ ఫ్రెండ్స్ టు అస్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ అనమాట. సో మెల్లగా 1-2 months కి మేము వాళ్ళని చేసేసుకుంటే ఈవెన్ ఫ్యామిలీస్ కూడా మాకు ఫ్రెండ్స్ అవుతారు. సో దట్ ఈస్ ఈజియర్ టు ట్రావెల్ బికాస్ దట్ ఈస్ వెరీ మచ్ క్యూరబుల్. ద ప్రాబ్లమ్ ఈస్ విత్ ద 20s, 30s and 40s, బికాస్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ముందు జనరేషన్ వెనకల జనరేషన్, ఇద్దరు జనరేషన్స్ మీద భారం పడుతుంది మనం చెప్పేది. సో ఆ పేషెంట్ వాళ్ళ పిల్లలు భారం పడుతుంది, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు సఫర్ అవుతారు. సో వాళ్ళకి న్యూస్ బ్రేక్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్ ఫర్ అస్. అవును. సో మీరు అన్నారు లైఫ్ స్టైల్, ఎన్వైరన్మెంటల్ కాజెస్ చాలా ఉన్నాయని చెప్పి. నేను వినడం ఏంటంటే ఈవెన్ మన ఇంట్లో అది శుభం పలకరా అన్నట్టు, నారాయణ అంటే కూడా ఏదో పిచ్చి మాట అన్నట్టు ఒక సామెత ఉంది. అలాగా నార్మల్గా మనం మంచివని భావించే వాటిలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి. అగరబత్తులు పెట్టద్దు అంటున్నారు. అలాగే మనకి మంచిగా తందూరి ఫుడ్ చాలా మందికి ఇష్టం, చాడ్ ఫుడ్, అది తినద్దు అంటున్నారు. పొద్దునే బండి దగ్గరికి వెళ్ళి వేడివేడి ఇడ్లీ సాంబార్ వద్దు, ప్లాస్టిక్ ప్యాకెట్లో సాంబార్ కట్టిస్తున్నారు అంటున్నారు. నిజంగా అది ఒక్కొక్కసారి అలా వాడేస్తే వచ్చేస్తుందండి క్యాన్సర్, లేకపోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ అబ్యూస్ వల్ల అవుతుందంటారా? చాలా మంది ఇదే అనుకుంటారు. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నెలకొకసారే కదా నేను బయటికి తినేది ఏంటి అనుకుంటారు. బట్ నీ జీవితంలో ఎన్ని నెలలు ఉంటాయి? ఎప్పటి నుంచి తింటున్నావు? అది ఆల్మోస్ట్ స్కూల్ వయసు నుంచి నెలకు ఒకసారి తిన్నా ఎన్నిసార్లు తిన్నట్టు లెక్క. అదే కదా. సో ఇవన్నీ కూడా క్యూములేటివ్ ఎఫెక్ట్స్ అనమాట. మనం ఏదో ఒకసారి అనుకుంటాము, బట్ వెనక్కి తిరిగి చూస్తే అదే ఆ ఒక్కసారి చాలా సార్లు అవుతుంది. సో ఐడియల్ గా ఏంటంటే మాట అనుకున్నప్పుడు ఇట్స్ బెటర్ టు స్టాప్ కంప్లీట్లీ. బట్ అది ఒక్కసారికి చేయలేము. రైట్. ప్రాక్టికల్ గా ఎవరి వల్ల కాదు. ఈవెన్ నేను వెళ్ళి స్టాప్ చేసి ఐ డోంట్ వాంట్ మైక్రో ప్లాస్టిక్స్ ఆర్ ఐ డోంట్ వాంట్ రీహీటెడ్ ఆయిల్ ఇన్ మై లైఫ్ అంటే 100% I can't avoid.
సో మెల్లమెల్లగా తగ్గించుకుంటూ రావాలి. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఫస్ట్ యాక్సెప్టెన్సీ ఉండాలన్నమాట. రైట్. మనం ఫస్ట్ ఎఫర్ట్ పెట్టాలి కాన్షియస్ గా. సో వీ హ్యావ్ టు స్టాప్ డూయింగ్, వీ హ్యావ్ టు స్టార్ట్ అవాయిడింగ్ దీస్ థింగ్స్ అనేది. దెన్ ఓన్లీ వీ కెన్ డూ ఇట్. అంటే వెరీ డీప్ సెల్యులర్ కోర్ లెవెల్లో మనం ఎక్కువ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కానీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ తింటూ ఉంటే మన అసలు పాథాలజీ బ్రేక్ డౌన్ అయిపోతుంది అనే ఒక హాలిస్టిక్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ చదివే వాళ్ళు ఇలా చెప్తారు. సో మీరు ఒక ఆంకాలజిస్ట్గా మీరు ఎలా అప్రోచ్ అవుతారు క్యాన్సర్ అనే ఈ డిసీజ్ని? ఫుడ్ అండ్ క్యాన్సర్ అనేది వెరీ ఇంట్వైన్డ్ టాపిక్. ఫుడ్ ఇన్ జనరల్ యాజ్ సచ్. అవునా? ఎందుకంటే మన పూర్వీకుల్ని తీసుకోండి, బేసికలీ హంటర్ గ్యాదరర్స్. సో వీ హ్యాడ్ ఫుడ్ టు ఆకలి తీర్చడానికి, బాడీ నరిష్మెంట్కి. అంతే. ఇప్పుడు ఫుడ్ ఎందుకు తింటున్నాం మనం? మన మైండ్ ఎంటర్టైన్ అవ్వడానికి, టేస్ట్ బడ్స్ ఎన్హాన్స్ అవ్వడానికి. అంతే. కలర్ఫుల్ ఫుడ్, టేస్టీ ఫుడ్. సో లేదంటే కొన్ని జస్ట్ ప్రెజెంటేషన్ కోసం తినాల్సి వస్తుంది. అవును అవును. సో ద కాన్సెప్ట్స్ హ్యావ్ చేంజ్డ్ అనమాట. అవును. ఫుడ్ ఈజ్ మెడిసిన్. సో నువ్వు ఆ మెడిసిన్ అనేది నువ్వు అలానే అప్రోచ్ అయ్యి అలానే తీసుకోవాలి. వన్స్ దట్ హస్ కాన్సెప్ట్ హ్యాస్ చేంజ్డ్, సో మనం ఎక్కువ ఫుడ్ తినడం కూడా చాలా క్వాంటిటీస్ కూడా ఇన్ జనరల్ గా పెరిగాయి అనమాట. సో దే హ్యావ్ డన్ స్టడీస్. నౌ వీఆర్ యాక్చువల్లీ టేకింగ్ మోర్ దాన్ 100 to 150% ఆఫ్ మోర్ ఫుడ్ దాన్ హ్యాస్ యాక్చువల్లీ అవర్ యాన్సెస్టర్స్ హ్యావ్ బీన్ టేకింగ్. లేదండి, శుభ్రంగా మరి అరటాకులో బోల్డ్ అంత అన్నం పెట్టుకుని తినేవారు, ఇంత రైస్. ఇప్పుడు ఇంత రైస్ అంటే ఇట్ ఈస్ 1000 calories అని మనం అమ్మో 70 grams రైస్ అని చూపిస్తున్నాం కదా. మరి యాక్చువల్గా మనం అట్లా రైస్ గురించి అనుకుంటున్నాం కదా. ఇంతకు ముందు క్యాలరీస్ పరంగా చూస్తే కనుక ఆ టైంలో ఏం చేసేవాళ్ళు, పొద్దున పూట తినేవాళ్ళు, మాక్సిమం రాత్రి పూట తినేవాళ్ళు, లేదంటే మొత్తం రోజంతా కలిపి కూడా నాకు తెలిసి ఒక పూటే తినేవాళ్ళు. బికాస్ దట్స్ వాట్ దే హ్యావ్ టు హంట్ అండ్ ఈట్ ఇట్, అండ్ ఫుడ్ వాజ్ నాట్ రెడీ. దే హ్యావ్ టు కుక్, హంట్ అండ్ ఈట్ ఇట్. సో ఇప్పుడు ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అవును, everything is ready, and each meal, whether we control or don't, it is going to cost us around 500-600 kilocalories, and we are breaking it down to 3 to 5 meals per day. Avunu. So we are taking around 2000 to 2500 kilocalories, knowingly unknowingly anamata. So adi kuda oka pedda trigger, ante in the process manam tinakudanu kuda tinestunnam. Exactly. So kaltila gurinchi okkasari maatladamandi. Ivalu chuste vegetables lo పెస్టిసైడ్స్ లేకపోతే ఏదో పెట్టి ప్యూర్ మంచి ప్లాంట్ బేస్డ్ డైట్ తిందామంటే కుదరట్లేదు. యానిమల్స్ ఇంజెక్షన్లు ఇచ్చి, హార్మోన్లు ఇచ్చి, యాంటీబయాటిక్స్ ఇచ్చి ఆ మీట్ తినే వాళ్ళకి లోపల బాడీలోకి వెళ్ళిపోతుంది, ఒబిసిటీ పెరిగిపోతుంది, ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తుంది, ఇలా రకరకాల సమస్యలు. డైరీ ప్రోడక్ట్స్, అవి పాలా కాదో తెలియదు, మొన్నైతే పన్నీర్ స్కామ్ కూడా బయటపడింది. అవును. కాబట్టి అసలు అంటే హౌ డు యూ చూస్ యువర్ ఫుడ్, ఏం తినాలి, ఎలాగా? ఇప్పుడు ఏదో మిల్లెట్స్ అంటున్నారు, అస్సలు బాగోదు తినడానికి. అంటే టేస్ట్ చాలా కష్టపడాలి దాన్ని టేస్టీగా తయారు చేయాలంటే. ఎలా అప్రోచ్ అవ్వాలి లైఫ్? ఏంటి సమ్వేర్ వి గివ్ అప్. అలాగే నూనె, నెయ్యి కల్తీ, నూనె రిఫైన్డ్ ఆయిల్ వద్దు, ఏం తినాలి చెప్పండి డాక్టర్ మహాతి? గుడ్ క్వశ్చన్. ఏం తినాలి అంటే, మనం ఏదైతే 100 years బ్యాక్ వెనక్కి చూసుకొని మన గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఏం తిన్నారో, ఐడియల్గా నన్ను ఫస్ట్ ఎవరైనా ఏం తినాలండి, పత్తినే ఉండాలండి అని అడిగితే, అమ్మ ఇంట్లో ఉండదు, ఫ్రెష్గా వండుకొని తినండి. బియ్యం కానివ్వండి, ఈవెన్ చపాతీ పిండి కానివ్వండి, కుదిరితే పొట్టు తీయకుండా మిల్లో వేయించుకొని అది వాడడానికి చూడండి. ఓకే. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ ఈజియెస్ట్ టు అప్రోచ్. మనకేంటంటే వాళ్ళకి లేదు మీరు ఆర్గానిక్ ఫుడ్డే తినండి అంటే, మా ఆర్గానిక్ ఫుడ్ ఎక్కడైతే వెళ్తుంది, ఎక్కడ దొరుకుతుందో వాడు ఎత్తుక్కుంటూ వెళ్తాడు. సెకండ్ థింగ్, ఇప్పుడు ఏమైందంటే ఫుడ్ ఫ్యాట్స్ అన్నీ వచ్చేసి యాక్చువల్ ఆర్గానిక్ ఫుడ్ కానీ, ఇప్పుడు మీరు అన్నారు కదా మిల్లెట్స్ అని, ఇంతకుముందు దే ఆర్ వెరీ చీప్ యాక్చువల్గా. మీరు రాగులు కానీ జొన్నలు కానీ చూస్తే, ఎప్పుడైతే ఈ అన్ని టాక్స్ కానీ ఫుడ్ ఫ్యాట్స్ కానీ ఎక్కువైపోయావు, ఈవెన్ దే హ్యావ్ బికమ్ కాస్ట్లీ అండ్ అన్రీచబుల్. అవునవును, చాలా సింపుల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఇంతకు ముందు హాయిగా ప్రతి పల్లెటూరులోనూ ఉండేవి, చేసుకునే వాళ్ళు కోకోనట్ ఆయిల్ కానీ గ్రౌండ్ నట్ కానీ. ఇప్పుడు అదే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ 1 లీటర్ కొనాలి అంటే 400 to 500 రూపీస్ పడుతుంది. హూ విల్ అఫోర్డ్ అండ్ హూ కెన్ హ్యావ్ ఇట్? ఒక నలుగురు ఫ్యామిలీ అంటే ఈజీగా 2-3 కిలోలు ఈజీగా అయిపోతుంది, 2 liters ఈజీగా. సో మామూలుగా అయితే 200-300లో అయిపోయేది, 1000 to 1500 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ అంటే కొన్ని విషయాలు ఇలా అవ్వడం వల్ల కూడా దే హ్యావ్ బికమ్ అన్రీచబుల్ టు ద కామన్ మ్యాన్. సో ఏదైనా కానీ మనం ఫుడ్ డయట్ కానీ అడ్వైస్ ఇచ్చినప్పుడు కానీ ఇట్ షుడ్ బి వెరీ సెన్సిబుల్ అండ్ ఈజీ టు ఫాలో ఇన్ దట్ సెన్స్. వెరీ ట్రూ, వెరీ వెరీ ప్రాక్టికల్ అండి. ఇప్పుడు మీరు క్యాన్సర్ కేసెస్ చూస్తున్నారు కదండి, ఇవి ఏ స్ట్రాటా ఆఫ్ సొసైటీ నుంచి ఎక్కువ వస్తున్నాయి? రూరల్ ఇండియా నుంచి వస్తున్నాయా, ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తున్నాయా, మంచి మిక్స్ ఆఫ్ పీపుల్ అంటారా? ఎలాగంటే యంగ్స్టర్స్ అంటున్నారు కానీ రూరల్ ఇండియాలో మంచి ఫుడ్ తీసుకుంటారు, వాళ్ళు కాయ కష్టం చేస్తారు,
వాళ్ళు బాగా పొలాలకు వెళ్ళి పనులు చేస్తారు, వాళ్ళకి క్యాన్సర్ రాదని ఒక ఫీలింగ్ ఉంది. మీరేం చూస్తున్నారు డాక్టర్? అలానే రోజు సాయంకాలం కుర్కురేలు కూడా తింటారు వాళ్ళ అంతే కదా. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మీకు హై క్యాలరీ డయట్, ఈ బన్స్ కానివ్వండి, ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా తక్కువ ప్రైస్ కి దొరుకుతున్నాయి. గమనించలేదు చాలా చౌక. సో యా, దే ఆర్ ఆల్ ద హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆర్ ఈజీ అండ్ తక్కువ ప్రైస్ కి వస్తున్నాయి. సో ఫర్ దెమ్ ఇట్ ఈస్ ఈజీ టు కన్స్యూమ్. అంతే కదా. సో అందరిలోనూ చూస్తున్నాము, హై ఎండ్ లో వాళ్ళని చూస్తున్నాము, ప్లస్ లోవర్ స్ట్రాట్ ఆఫ్ సొసైటీలో కూడా చూస్తున్నాము. ఇంకోటి ఏంటంటే పోను ద ట్రూ లగ్జరీ ఈస్ గోయింగ్ టు బి మనం పండించుకొని తినగలిగేది ట్రూ లగ్జరీ అవుతుంది. అంతే కదా. వితౌట్ పెస్టిసైడ్స్ అండ్ వితౌట్ ఆల్ దీస్ హార్మోనల్ అండ్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్, దాట్ ఈస్ గోయింగ్ టు బి ద ట్రూ లగ్జరీ డౌన్ ద లైన్. అదే ఇప్పుడు ఆల్రెడీ అందుకే ఫామ్ హౌస్ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఎవరెవరు అఫోర్డ్ చేయగలుగుతారో ఒక చిన్న స్థలం కొనుక్కుని అందరూ వాళ్ళ పంటలు వాళ్ళే పండించుకుంటున్నారు. సో మీరు అన్నట్టు లగ్జరీ నిజంగానే ఇంట్లో పండించుకోవడం, ఇంట్లో అన్ని అంటే మనం ప్రొక్యూర్ చేసుకోగలిగితే అంతకంటే వేరే లగ్జరీ ఉండదు. సో మీరు చూసినంత వరకు మీ ఓన్ అనాలిసిస్ ఉంటుంది కదా డాక్టర్ మహతి, మన ఇళ్లలో చేస్తున్న పెద్ద తప్పిదాలు చెప్పండి, ఒక 3 చెప్పండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే తెల్లనన్నం, అన్నం తెల్లగా ఉండాలి, మల్లెపూల్లా ఉండాలి, పాలిష్డ్ రైస్. So that is one thing where we are taking out the fiber and the vitamins and everything. సెకండ్ థింగ్ ఏంటంటే ఈజీగా అవుతుంది కాబట్టి ఎక్కువగా ఏదో ఫ్రూట్ జ్యూసెస్ అనేవి చాలా హెల్దీగా తీసుకుంటారు. బట్ నో, ఇట్స్ యాక్చువల్లీ ద హోల్ ఫ్రూట్ విత్ ఇంక్లూడింగ్ ద స్కిన్ ఇఫ్ యూ కెన్ హ్యావ్ ఇట్, విచ్ ఈస్ మోర్ హెల్దియర్ దాన్ ద ఫ్రూట్ జ్యూసెస్. మా పేషెంట్స్ అందరికీ అంతే, నేను 3 పూట్ల ఫ్రూట్ జ్యూస్లు ఇస్తున్నానండి. ఒక యాపిల్ పండు ఇవ్వు ఫ్రూట్ జ్యూస్ బదులు, ఒక అరటిపండు తినమను. అదే కదా. హోల్ ఫ్రూట్ ఈస్ ఆల్వేస్ హెల్దియర్ దాన్ ఫ్రూట్ జ్యూసెస్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ప్రతి దాంట్లోనూ అడిటివ్స్ కలర్ఫుల్ గా కనిపించాలి. అవును, ఆల్ ప్రిజర్వేటివ్స్ అండ్ ఆల్ కలరెంట్స్ వెదర్ దే ఆర్ మెన్షన్డ్ యాజ్ సేఫ్ ఆర్ నాట్ ఆర్ అన్సేఫ్, వితౌట్ క్వశ్చన్. అంతే కదా, వితౌట్ క్వశ్చన్. ఆశ్చర్యం ఏంటంటే పిల్లలు తినే ఫుడ్స్ లో ఇంత విరివిగా అసలు మనకి మీరు కొన్ని ప్యాకెట్లు పట్టుకుని ఆ ప్యాకెట్లో ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా సరదాగా తిని చూడండి, చేయలా ఆరెంజ్గా అయిపోతుంది. అంత లెవెల్ ఆఫ్ ఫుడ్ కలర్ వాడుతున్నారండి. అండ్ యట్ మనకి హౌ ఇస్ ద FDA అప్రూవింగ్ ఆల్ దిస్? హౌ ఇస్ ద FSSAI అమెరికాలో అయితే వాళ్ళు ఎలా అప్రూవ్ చేస్తారండి ఇవన్నీ? టు ద ఎక్స్టెంట్ దట్ ఇప్పుడు నేను ఇంట్లో వెజ్ మంచూరియా చేస్తే దట్ డజంట్ హ్యావ్ కలర్, ఇట్ అపియర్స్ సమ్ రెడ్ బ్రౌన్ ఇన్ ద సెన్స్. ఇట్ ఈస్ నాట్ అపిటైజింగ్. పిల్లలు తినరు, ఎందుకంటే వాడు టీవీలో చూసిందంతా రెడ్గా కనిపిస్తుంటుంది. అదేంటి ఇదేంటి ఇలా చేసావేంటి అంటారు. వాట్ ఎవర్ అంటే పబ్లిక్ దీంట్లో కూడా ఇమాజినేషన్ లో కూడా ద కలర్ఫుల్ ఫుడ్ అనేది అలవాటు అయిపోయింది. పర్ఫెక్ట్ గా చెప్పారు, సోషల్ మీడియా వచ్చాక ఎక్కువ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో దట్ వీ హ్యావ్ టు స్లోలీ డీ-ఇంజనీర్ అండ్ దట్ షుడ్ కమ్ ఫ్రమ్ అప్ ద లెవెల్ యాక్చువల్లీ. ఎందుకండి మనకి ఇన్ని అడిటివ్స్, తర్వాత ఈ ఫుడ్ కలర్స్ కి సంబంధించిన డాక్టర్లు ఎంత గగ్గోలు పెడుతున్నా కూడా దీన్ని బ్యాన్ చేయలేకపోతున్నాం. ఇన్ఫాక్ట్ కొన్ని మసాలాస్లో కూడా, మనం ప్యాకెట్ మసాలాస్లో కూడా ఆ ప్రిజర్వేటివ్స్ ఏదైతే ఉంటాయో వాటి వల్ల కూడా కార్సినోజెనిక్ అని చెప్పి కొన్ని కంట్రీస్ బ్యాన్ చేస్తాయి అవి. సో బట్ మనం ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నాం? ఇట్స్ ఆల్ అబౌట్ మనీ అండ్ లాబీ. అంతే. ఇప్పుడు నాకు పెద్ద డౌట్, నేను షాప్కి వెళ్ళి మసాలాస్ కొనుక్కోవాలా వద్దా, పసుపు పొడి కొనుక్కోవాలా వద్దా, అందులో లెడ్ ఉంది అంటున్నాను. పసుపు కారం రెండిట్లోనూ లెడ్ ఉందని చెప్పి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇది. అండ్ లెడ్ ఈస్ అ నోన్ కార్సినోజన్. దాన్ని క్లాస్ 2A కార్సినోజన్ అని అంటారు అనమాట. నోన్ కార్సినోజన్ అంటే అసలు ఏం చేస్తుంది బాడీలో? కార్సినోజన్ అనేది మనకి చాలా రకాలుగా పనిచేస్తుంది అనమాట. సో సపోజ్ సింపుల్, ఇప్పుడు స్మోకింగ్ గురించి నేను మాట్లాడుకుంటున్నాను. ఒక్క సిగరెట్ లో మనము ఆల్మోస్ట్ 1000 కార్సినోజన్స్ ఉంటాయి. ఓన్లీ నికోటిన్, టొబాకో అంటే నికోటిన్ అంటారు. నో, వాట్ ఎవర్ అలాంగ్ విత్ ద నికోటిన్ దే ఆర్ యాడింగ్ లాట్ ఆఫ్ అడిటివ్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ నోన్ కార్సినోజన్స్. సో అన్ని కూడా ఒక్కొక్క రకంగా పనిచేస్తాయి. చాలా మటుకు ఫ్రీ రాడికల్ జనరేషన్, దే ఇంక్రీజ్ ఇన్ఫ్లమేషన్, కొన్ని దే డైరెక్ట్లీ ఇంక్రీజ్ ద DNA ప్రొలిఫరేషన్ కూడా అనమాట. సో అన్కంట్రోల్డ్ సెల్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తాయి అనమాట. ఇవన్నీ కూడా ఈ వన్ ఆన్ వన్ యాడ్ అవుతూ వెళ్ళి దట్ హెల్ప్స్ ద సోల్ గో ఇంటూ క్యాన్సరస్ సెల్ అనమాట. ఓహో, అలా తయారవుతుంది క్యాన్సర్, మ్యానుఫ్యాక్చర్ అవుతుంది మన బాడీలో. చాలా స్కేరీగా ఉందండి. సో ఇవి కాకుండా మన ఎన్వైరన్మెంటల్ పొల్యూటెంట్స్ అండ్ మన బాడీ మీద వాడే ఎక్స్టర్నల్ స్ప్రేస్, డియోడ్రెంట్ స్ప్రేస్ కావచ్చు, సబ్బులు కావచ్చు, షాంపూలు కావచ్చు, పర్ఫ్యూమ్స్ కావచ్చు, ఇవి కూడా మనకి కొంతవరకు చేటు చేస్తున్నాయని అంటున్నారు. నిజంగా అంత హామ్ చేస్తాయండి?
సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ నోన్ ఇంగ్రీడియంట్స్ అండి యాక్చువల్గా. అంటే చాలా మటుకు ఫినాలిక్ కాంపౌండ్స్ అంటారు. బేసికలీ దే ఆర్ ఆల్ పెట్రోలియం బేస్డ్ కాంపౌండ్స్ అనమాట. సో ఇవన్నీ కూడా నోన్ హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం చాలా మంది సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ, అమోనియా ఫ్రీ అని అన్ని వింటూ ఉంటాం. కొత్తగా ఇప్పుడు వచ్చిన చిన్న చిన్న బ్రాండ్స్ అన్ని దట్ ఈస్ వాట్ దే ఆర్ యాక్చువల్లీ ప్రమోటింగ్. Natural అని. Yes. Predominantly all these 3 ingredients ni avoid chestu because they are known and they were found having. In fact, Johnson & Johnson case was very famous. Avunu. They actually paid out a lot of sum to the, I think $200 million or something. Avunu. Because knowingly they have put a carcinogen in baby talc. అదే షాక్ అండి నాకు. ఇప్పుడు ఇంత మెడికల్ ఎవిడెన్స్ తో ఇది ఎవరో ఊరికే అభిప్రాయాలు చెప్పడం కాదు, మీరు చెప్పేవన్నీ కూడా ఫ్యాక్ట్స్. అయినా కూడా మనం దీన్ని చలామణి అవనిస్తున్నామంటే ఇంకా ఎవరిననాలి అనిపిస్తుంది. Simple example for that is tobacco lobby. We know it is a carcinogen, still selling it. అంటే ప్యాకెట్లో వేస్తున్నాం, అన్ని చేస్తున్నాము, ప్రతి సినిమా ముందు చెప్తున్నాము, బట్ వీఆర్ అనేబుల్ టు అవాయిడ్ ఇట్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ మానిటరీ. అయితే ప్రధానికి వేయాలి దిస్ ఏంటది స్నాక్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్. అలాగే ఈ టాల్కమ్ పౌడర్ వాడితే మీకు హానికరం అని పెట్టాలి, ప్రతి ప్యాకెట్ మీద ప్రతి దాని మీద పెట్టగలగాలి. ఆ ధైర్యం మనకు చాలట్లేదు. Second thing is we don't have good alternatives also. So both are the practical issues actually. Correct. Alternatives లేవు, మనం అది అలవాటు చేసేసుకున్నాం ఆ ప్రోడక్ట్ వాడడం. రైట్. అలాగే హెయిర్ కలర్ లో పీపీడి, హెయిర్ కలర్ లో అనేక ఇతర అమోనియాలు అవి ఇవి వాడడం వల్ల అవి కూడా కొంత క్యాన్సర్ కి దారి తీస్తున్నాయని వింటున్నాం. Hair dyes are known to cause bladder cancer. బ్లాడర్ క్యాన్సరా? ఆల్మోస్ట్ లైక్ నేను చదువుకొని స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ 25 years బ్యాక్ నుంచి, MBBS 25 years బ్యాక్ నుంచి టెక్స్ట్ బుక్స్ లో ఇట్స్ హస్ బీన్ రిటర్న్ హెయిర్ డైస్ ఆర్ నోన్ కార్సినోజన్స్, దే ఆర్ నోన్ టు కాజ్ బ్లాడర్ క్యాన్సర్. ఎలా వస్తుంది బ్లాడర్ దాకా ఎలా వస్తుంది అసలు హెయిర్ డై? మన బాడీ మీద మనం ఏం వేసినా కానీ, అది హెయిర్ మీద కానివ్వండి, లిప్స్ మీద కానివ్వండి, సెంట్ కొట్టుకున్నా ఏదైనా కానీ, మన స్కిన్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ద బాడీ అనమాట. ఇట్ ఈస్ బ్రీతింగ్ లివింగ్ ఆర్గాన్. సో అది అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ కెమికల్స్ ని. ఏది పెట్టినా కానీ, కాజల్ పెట్టినా ఏం పెట్టినా కానీ బాడీలోకి అబ్జర్వ్ చేసుకుని ఇట్ గోస్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్ అండ్ ఇట్ గోస్ డౌన్ అండ్ కాజెస్ క్యాన్సర్. అదే మరి మీ ప్లాస్టిక్స్ గురించి చాలా యుద్ధం జరుగుతుంది. మీ అభిప్రాయం ఏంటి మెడికల్ ఆంకాలజిస్ట్ గా డాక్టర్ మహతి? ప్లాస్టిక్స్ ఆర్ మైక్రో ప్లాస్టిక్స్ అండ్ వాట్ ఎవర్ అంటే మనకి కంటికి కనిపించని ప్లాస్టిక్ ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ప్రాక్టికల్గా ప్రతి దాంట్లోనూ కలిసిపోయి ఉన్నాయండి. అంటే మనం తింటున్నాం కానీ ఫుడ్, అరే నేనేం ప్లాస్టిక్ కవర్ వాడట్లేదు, నేను ఓన్లీ స్టీల్ బాటిల్ వాడుతున్నాను, స్టీల్ గిన్నెలు వాడుతున్నాను అంటున్నారు. కానీ మనం తాగే వాటర్ బాటిల్లో, మినరల్ వాటర్ బాటిల్లో వాటర్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ మిక్స్ అయి ఉంది. అంతే కదా, అదంతా బాడీలోకి వెళ్ళి చేరుకుంటుంది. అది ఫారిన్ బాడీ అంటారనమాట. అంటే మనకి ఏదైనా మన బాడీలోకి లేనిది లోపలికి వచ్చి అది బయటికి పోదు మళ్ళీ. సో ఫారిన్ బాడీలో అది ఎంత మైక్రో ప్లాస్టిక్స్ ఎలా అయిపోయి అంటే దే ఆర్ నౌ గోయింగ్ ఇంటు ద బ్లడ్ స్ట్రీమ్ ఆల్సో. దే ఆర్ బికమింగ్ సో స్మాల్ అండ్ గోయింగ్ టు ద బ్లడ్ స్ట్రీమ్ అండ్ గోయింగ్ అండ్ సెటిలింగ్ డౌన్ ఇన్ ద ఆర్గన్. అంతేగాని లివర్ క్లీన్ చేసి కిడ్నీలు క్లీన్ చేసి పడేస్తా అనుకోవడానికి లేదు. అలా కుదరదు. ఇప్పుడు కొత్తగా ఇన్ఫ్యూషన్ ఛాంబర్స్ అని వచ్చాయి, మీరు వినాలేదు, వెరీ ఫ్యాన్సీ. దే ఆర్ గివింగ్ విటమిన్ ఇన్ఫ్యూషన్స్ ఇన్ టు ద బాడీ, అది మనం క్లీన్ చేసేస్తుంది అని. దట్ డజంట్ హ్యాపెన్. ఏమవ్వదు అట్లా. దట్ డజంట్ హ్యాపెన్. సో ఇప్పుడు ఇవన్నీ ఆఫ్సెట్ చేయడానికి మనకి హైపర్బెరిక్ ఆక్సిజన్ అని ఇంకా రకరకాల వాట్ యు కాల్ డీటాక్స్ థెరపీస్ వచ్చేసాయి, ఇవి బాగా ఊపందుకుంటున్నాయి. కొంతవరకు తగ్గుతుందంటారా దానివల్ల? సింపుల్ గా చెప్పాలంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటారు చూసారా, అది. సో అయితే పెద్ద గడబడే జరుగుతుంది ఎన్వైరన్మెంట్లో, మన ఫుడ్లో, ఇవన్నీ కూడా. సరే, ఇంకా ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే బాడీలో ఒక టైంలో ఏర్పడిపోతుందో దాన్ని టైం టు టైం కంబ్యాట్ చేసే మంచి విషయాలు ఏంటండి బిఫోర్ వి టాక్ అబౌట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ ట్రీట్మెంట్? సో ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ ఫుడ్ ద్వారానో దీని ద్వారానో ఎక్కువగా వస్తుంది కాబట్టి ఫస్ట్ దానికే వెళ్దాం. సో అట్లీస్ట్ మనము మోర్ వెజిటబుల్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకుంటే కనుక దట్ కెన్ కాంబాట్ ద ఫ్రీ రాడికల్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ. ఓకే. సో ఈజియెస్ట్ థింగ్ విచ్ ఇస్ ప్రెటీ మచ్ అప్రోచబుల్ టు అస్ and avoiding the two most common carcinogens, that is smoking and alcohol. Okay, అదైతే అట్లీస్ట్ మనకి అర్థమైపోతుంది. easy and easy to approach from day one onwards. Household do's and don'ts ఏంటి? హౌస్ హోల్డ్ డూస్ అండ్ డోంట్స్ అంటే చాలా మటుకంటే ఇప్పుడు కామన్గా అందరికీ నాలెడ్జ్ వచ్చేసిందండి. వాటర్ పరంగా కానివ్వండి, ఈవెన్ పొయ్యిల పరంగా కానివ్వండి, ఇవన్నీ జనరల్గా మంచి గ్యాస్ పొయ్యిలే వాడుతున్నాము, మంచి వాటరే వాడుతున్నాము, క్లీన్ వాటర్ వాడుతున్నాము.
అండ్ నేను అన్నట్టుగా స్టీల్ గిన్నెలే వాడుతున్నారు. చాలా మంది నాన్ స్టిక్ ప్యాన్స్ కూడా దే ఆర్ గోయింగ్ టు క్యాస్ట్ ఐరన్ నౌ. అవును, నాన్ స్టిక్ ప్యాన్లు చాలా హానికరం అని చెప్పి మా మధ్య స్టడీస్ వచ్చాయి. సో నాన్ స్టిక్ పెనాలు మారుస్తున్నారు. అల్యూమినియం కూడా అన్ని తీసేసి దే ఆర్ గోయింగ్ టు స్టెయిన్లెస్ స్టీల్. అది కూడా బ్యాడ్ కదా అల్యూమినియం గిన్నెలు. yes అల్యూమినియం is also bad because చాలా మటుకు ఇవన్నీ కూడా సింపుల్ ఎనామెల్ వాడుతూ ఉంటాం కదా. ఎనామెల్ లో వాడే పెయింట్స్ కూడా దే ఆర్ బేసికలీ లెడ్ బేస్డ్ పెయింట్స్ విచ్ ఇస్ గోయింగ్ టు లీచ్ ఓవర్ టైం. అమ్మ బాబోయ్, ఎనామెల్ గిన్నెలు చూడడానికి డైనింగ్ పొయ్యి నుంచి టేబుల్ మీద పెట్టచ్చు అని చెప్పి అందంగా తీసుకొచ్చారు అందరూ. సెకండ్ థింగ్ పిల్లల టాయ్స్ లో కలర్ఫుల్ గా ఉంటాయి టాయ్స్ అన్ని కూడా. అవును, మోస్ట్ ఆఫ్ దట్ పెయింట్స్ ఆర్ బేసికలీ లెడ్ పెయింట్స్. సో ఇప్పుడు కొనేటప్పుడు కూడా you start researching, go back and read what they are actually using, whether they are lead based or non lead based. కానీ ఒకసారి పెయింట్ అయ్యి అది ఆరిపోయాక ఇంకా ఫ్యూమ్స్ వస్తాయి దానిలోంచి. ఇట్ ఈస్ గోయింగ్ టు స్లోలీ లీచ్ ఉంటుంది అనమాట. సక్ చేస్తూ ఉంటారు పిల్లలు నోట్లో పెట్టుకొని, దట్ ఈస్ గోయింగ్ టు స్లోలీ లీచ్ అవుట్. అక్కడి నుంచి మొదలవుతుంది డ్యామేజ్ అనేది. సో సరే, ఫుడ్తో స్టార్ట్ చేద్దాం, ఎన్వైరన్మెంట్తో స్టార్ట్ చేద్దాం, స్మోకింగ్ ఆల్కహాల్ మొత్తం బ్యాన్ చేసేద్దాం అనుకుందాం. నెక్స్ట్ మనం టైం టు టైం ఎవ్రీడే డీటాక్స్ చేసే మెథడాలజీస్ ఏమున్నాయి? ఎక్సర్సైజా, ఇంకేమన్నా ఉన్నాయా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మైండ్ స్ట్రెస్ చాలా పెద్ద ఫ్యాక్టర్ అండి. చాలా పెద్ద ఫ్యాక్టర్. నేను రాంగ్ క్వశ్చన్ రాంగ్ పర్సన్ అడుగుతున్నారు మిమ్మల్ని, చెప్పండి. ఎస్, డాక్టర్స్ చాలా మటుకు చెప్తారు 100% ఫాలో అవ్వరని కాదు. వి ఆల్సో ట్రై టు డూ అవర్ బెస్ట్ టు ఫాలో దట్. బట్ స్ట్రెస్ ఇస్ అ మేజర్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఆల్ సెడ్ అండ్ విత్ ఆల్ ద లేటెస్ట్ టెక్నాలజీస్ అండ్ ఆల్ ద డేటా వీ హ్యావ్ ఆల్సో వీ ఆర్ స్టిల్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్ హౌ క్యాన్సర్ కమ్స్ అండ్ హౌ ఇట్ బిహేవ్స్ ద వే ఇట్ బిహేవ్స్. సో దానికి మాకు ఒక సింపుల్ టర్మ్ ఉందన్నమాట, ఏంటంటే క్యాన్సర్ బయాలజీ ఇస్ ద కింగ్. అంటే అది ఆ సెల్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది దాని ఇష్టం. అవును, ఆ మాట ఎందుకు అంటున్నాము? ఎందుకంటే మేము పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. అంతే కదా. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇది బాడీ స్ట్రెస్ కూడా. సో హౌ మనం బాడీ స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేస్తాము అనేది. కానీ టు హ్యావ్ ఎ గుడ్ నైట్ స్లీప్ ఆఫ్ 8 hours అండ్ టు మినిమైజ్ అవర్ స్క్రీన్ టైం. మనం ఎస్పెషల్గా సాయంకాలం పూట చీకటి పడ్డాక స్క్రీన్ టైం మినిమైజ్ చేసుకోవడం అనేది. అండ్ కరెక్ట్గా పండుకున్న టైంలో మనం చాలా మటుకు ఈ రేడియేషన్ వస్తువులు ఏవైతే ఉన్నాయో, ల్యాప్టాప్స్ కానివ్వండి, ఫోన్స్ కానివ్వండి, టు బి అవే ఫ్రమ్ దమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. దిండు పక్కనే ఫోన్ పెట్టుకొని పండుకోవడాలు, ఇవన్నీ అవాయిడ్. ఆ రేడియేషన్ వస్తుందండి. yes it is known. 15 to 20 years down the line we will have data for that. అంతే, ఇప్పుడైతే రేడియేషన్ వస్తుంది, ఇప్పుడు కూడా ఉంది డేటా. ఓన్లీ థింగ్ ఇట్ ఇస్ బీయింగ్ యాక్టివ్లీ సప్రెస్డ్. 15 to 20 years down the line we'll have data for that. ఇక్కడ ఒకటి అడగాలండి, ఈ ఫోన్ ఇలా పెట్టుకుని మాట్లాడడానికి చెవులో బడ్స్ పెట్టుకుని మాట్లాడడానికి కొంచెం రేడియేషన్ డిఫరెన్స్ ఉంటుందా అంటారు. బట్ ఈవెన్ దట్ బ్లూటూత్ వాట్ ఎవర్ దట్ వీఆర్ యూజింగ్ నౌ, ఇప్పుడు మీకు కొత్తగా స్టడీస్ వచ్చాయి, వీఆర్ యాక్టివ్లీ అవాయిడింగ్ బ్లూటూత్స్. ఇప్పుడు చూసారు మరి అందరూ కూడా మరి థ్రెడ్ పెట్టుకొని వాడే ఇయర్ ఫోన్సే వాడుతున్నారు, బికాస్ దట్ ఈస్ కాజింగ్ అనదర్ న్యూ టైప్ ఆఫ్ ఇష్యూ. ఓహో, సో అదే మనకి మెడ నొప్పికి మందేస్తే మోకాలు నొప్పి వస్తుంది క్లాసిక్గా, నిజం చెప్పాలంటే అలాగే అవుతుంది. బ్లూటూత్ అని మంచి టెక్నాలజీ అనుకున్నాం, ఇప్పుడు ఇంకోటి వచ్చింది. సో ఇట్స్ చాలా కష్టం అండి ఈ రోజుల్లో అన్నిటినీ అసలు ఎదురుతూ వెళ్ళి మన జీవితం, మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే. బికాజ్ ఒకసారి క్యాన్సర్ వస్తే అది దుర్భరం, నరకం, ఎంత మెడికల్ అడ్వాన్స్మెంట్ వచ్చినా కూడా. ఓకే, సో ఇవి కాకుండా ఇప్పుడు రేడియేషన్, స్ట్రెస్ అవాయిడ్ చేయడం, మైక్రోవేవ్ ఫుడ్ కూడా తినద్దు అంటున్నారు, నిజమేనండి? స్లో కుకింగ్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్, ద న్యాచురల్ వే ఆఫ్ స్లో కుకింగ్. మైక్రోవేవ్ వాట్ ఇట్ హ్యాపెన్స్ ఇస్ ర్యాపిడ్లీ ఇట్ హీట్స్ ద ఫుడ్. అంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తగ్గిపోతుంది. ఫస్ట్ థింగ్, ఫర్గెట్ అబౌట్ హ్యావింగ్ సమ్ న్యూ things and all, but the quality and the nutritional value of the food will go down. So it's best to avoid microwave actually. అంతే కదా. ఇవన్నీ కాకుండా ఇప్పుడు గట్ బ్రెయిన్ యాక్సెస్ మాట్లాడుతున్న కాంటెక్స్లో గట్ హెల్త్కి అండ్ గట్ హెల్త్ పాడైపోవడానికి క్యాన్సర్ తొందరగా ఊపందుకోవడానికి కనెక్షన్ ఉందా? తప్పకుండా. మీరు గట్ అన్నారు కదా, సో గట్ ఈస్ ద న్యూ థింగ్ దట్ ఈస్ కమింగ్ అప్. వాట్ ఎవర్ దేర్ ఈస్ that is happening now in medicine, it is all about gut health. అవును కదా. సో బ్రెయిన్ లో పార్కిన్సన్స్ తొందరగా వస్తుందా, అల్జీమర్స్ తొందరగా వస్తుందా, గట్ హెల్త్ ఇస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్ స్టార్టింగ్. పేగు క్యాన్సర్ అంటే ఆబ్వియస్లీ వి నో, బట్ బ్లడ్ క్యాన్సర్స్ కూడా దెర్ ఇస్ సమ్ కనెక్షన్ విత్ ద గట్ హెల్త్. yes it's happening. అంతే కదా. సో ఈవెన్ మోకాలు నొప్పికి కూడా యువర్ గట్ హెల్త్ ఈస్ ద వేర్ ద ప్రాబ్లమ్ ఇస్ స్టార్టింగ్ అని స్టార్ట్ అవుతుంది. మోకాలు నొప్పికి కూడా. ఓహో, ఇప్పుడు అర్థమవుతుంది. స్పొరాడిక్ గా అప్పుడప్పుడు ఊరికే
ఒక వీక్ 10 days ఊరికే ఒక విచిత్ర పెయిన్స్ ఉంటాయి, అది స్ట్రెయిన్ అయింది అనుకుంటాం మనం, బట్ గట్ హెల్త్ తో స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ నాకు ఎవల్యూషన్ ఇన్ ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. ఒక రకమైన రెవల్యూషన్ అనే చెప్పాలి. అదే మళ్ళీ ఆ క్యాప్సూల్స్ బయో అవైలబిలిటీ ఎంత, ఇవన్నీ ఒక మళ్ళీ సెపరేట్ టాపిక్ లేండి. కానీ బట్ ఓవరాల్గా ఏంటంటే లైఫ్ స్టైల్లో మోడరేషన్, బ్యాలెన్స్ అండ్ సోర్స్ ఆఫ్ ద ఫుడ్ మనకి తెలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అండ్ వీఆర్ లక్కీ ఇఫ్ వీ కెన్ నో దట్. యాక్చువల్లీ బాగా చెమటలు పట్టేస్తే మనం డీటాక్స్ అయిపోతామని నమ్మకం ఉందండి. అంటే బాగా గట్టిగా పరిగెట్టి లేకపోతే ఎగిరి గంతులు వేసి అన్ని చేస్తే నిజంగా ఆన్ డైలీ బేసిస్ అదొక మెకానిజంగా హెల్ప్ అవుతుందా మనకి? ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ ఆల్వేస్ అ హెల్దీ థింగ్, బట్ హౌ మచ్, అది ఎంత చేయాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది గుడ్ క్వశ్చన్. ఐడియల్గా అయితే మనం చెప్పేది ఏంటంటే వారానికి ఒక 5 రోజులు, రోజు ఒక అరగంట. ఆ అరగంట కూడా ఎలా ఉండాలంటే సరదాగా ఫ్రెండ్స్తో వెళ్ళి అలా క్యాజువల్గా నడిచి కాస్త ఒక టీ తాగి రావడం కాదు. మనకి చెమట పట్టేట్టుగా హార్ట్ రేట్ అనేది more than 100 వెళ్ళాలన్నమాట. సో అలా వాకింగ్ చేయగలిగితే కనుక దట్ ఈస్ గుడ్ ఫర్ హార్ట్ అండ్ యువర్ హెల్త్ అన్నమాట. ఇప్పుడు క్యాన్సర్ సిమ్టమ్స్ లేనప్పటికీ కూడా స్క్రీనింగ్ అన్నది ఒక ఏజ్ బ్రాకెట్ దాటాక కంపల్సరీ అని చెప్తూ వచ్చారు చాలామంది డాక్టర్లు. ఇప్పుడు ఆ ఏజ్ బాగా తగ్గిపోయింది. ఇదివరకు 40+ అనేవారు, ఇప్పుడు 30+ అంటేనే మ్యామోగ్రామ్ చేయించుకో అని చెప్తున్నారు, చాలామంది చెప్పగా విన్నాను. ఏమేమి స్క్రీనింగ్ టెక్నిక్స్ అండ్ ఈ స్క్రీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి? బ్రాకా జీన్ కోసం చూసుకోవాలా, లేకపోతే అది కొన్ని సిమ్టమ్స్ ఉంటేనే చూసుకోవాలా, లేదు ఇన్ఫ్లమేషన్ ఈజ్ అ మార్కర్ కాబట్టి గో గెట్ టెస్టెడ్ అంటారా? ఎలా చెప్తారు? వాట్ ఈస్ ద ప్రోటోకాల్? ఆడవాళ్ళకి మగవాళ్ళకి మనకి సపరేట్ ప్రోటోకాల్స్ ఉంటాయండి. చాలా మటుకు ఫస్ట్ ఆడవాళ్ళని మాట్లాడుకుందాం. ఆడవాళ్ళ గురించి అయితే 30 years నుంచి స్టార్ట్ చేసి స్క్రీనింగ్ చేసేది మనం ఒక్క గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి మాత్రమే. అవును. సో ఎవ్రీ 3 to 5 years ప్యాప్స్మియర్ అండ్ దాంతో పాటుగా హెచ్పివి టెస్టింగ్ అని కూడా చేస్తారు. సో వీ యాక్చువల్లీ టెస్ట్ ఫర్ ద వైరస్ ఆల్సో. సో దట్ ఈస్ నెగటివ్ అండ్ ద ప్యాప్ ఇస్ నెగటివ్ అంటే మనం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి టెస్ట్ చేసుకుంటూ 65 సంవత్సరాల వరకు టెస్ట్ చేస్తాం. అదే మ్యామోగ్రామ్ దగ్గరికి వస్తే కనుక మనము 40 years 40 సంవత్సరాల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో ప్రతి సంవత్సరానికి కానీ 2 సంవత్సరాలకు ఒకసారి కానీ 50 దాటాకైతే ప్రతి సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకోమని చెప్తాం 65-70 సంవత్సరాల వరకు. ఇంకోటి మన దగ్గర ఇండియాలో అంతగా లేదు కానీ యుఎస్లో అయితే కనుక 45-50 సంవత్సరాల దగ్గర నుంచి కొలనోస్కోపీ కూడా చేయించుకోవాలి. ఎందుకు యుఎస్ లో ప్రత్యేకంగా ఒబెసిటీ ఇష్యూస్ ఉన్నాయనా లేకపోతే ఫుడ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయనా? దిస్ ఇస్ యాక్చువల్లీ మ్యాండేటెడ్ అంటే అందరికీ చెప్తారు, కాకపోతే మన దగ్గర ప్రాక్టికల్గా దాన్ని చేయడం అనేది కుదరట్లేదు. ఈ రెండు అయితే కనుక దేర్ ఈస్ యాక్చువల్లీ గవర్నమెంట్ సపోర్ట్ ఆల్సో ఫర్ ప్యాప్స్మియర్ కానివ్వండి, మ్యామోగ్రామ్ కానివ్వండి. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో హెల్పింగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో గివింగ్ దట్ క్యాంప్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాయి. కొలనోస్కోపీకి అంత అవేర్నెస్ రాలేదు, ప్లస్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ సపోర్ట్స్ కూడా అంత లేవు. ఐడియల్గా అయితే చేయించుకోవాలి. సో ఈ టెస్ట్లు చేయించుకుని అలాగే మోడరేట్ లైఫ్ స్టైల్ కనుక ఒకవేళ పాటిస్తే కొంతవరకు క్యాన్సర్ బారిన పడకుండా తప్పించుకోవచ్చు అని చెప్పచ్చా? క్యాన్సర్ బారిన పడడం అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది మన వల్ల అవ్వని పని. కాకపోతే ఇలా మనం జాగ్రత్తలన్నీ తీసుకుంటే చాలా మటుకు తగ్గించుకోగలము. అండ్ స్క్రీనింగ్ టెస్ట్ల వల్ల మనం కరెక్ట్గా పాటిస్తే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా అర్లీగా కనుక్కునే అవకాశం అనేది దొరుకుతుంది. స్టేజ్ 1 క్యాన్సర్ డయాగ్నోస్ చేయడానికి స్టేజ్ 3లో క్యాన్సర్ 3 and 4లో డయాగ్నోస్ చేయడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది అన్నమాట. ఒకటి ఏంటంటే ట్రీట్మెంట్ అనేది ఈజీగా అయిపోతుంది, దానివల్ల పెద్దగా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ నియర్ నార్మల్ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోవచ్చు. అదే 3rd, 4thలో డయాగ్నోస్ అయితే కనుక ఇంకా ఏదైతే భయపడతారో చాలా మటుకు అంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఈజీ టు డయాగ్నోస్, ఈజీ టు ట్రీట్, కెన్ గో బ్యాక్ టు నార్మల్ లైఫ్ స్టైల్, ఖర్చు తక్కువ అవుతుంది. అది ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ అవుతాయి. ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ వచ్చాక మొన్న మనకి రష్యాలో కూడా ఒక క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చిందని విన్నాం. ఈ వ్యాక్సిన్ల రాకతో కొంతవరకు తగ్గించచ్చు అంటారా? ఈ కొత్త వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది అన్ని క్యాన్సర్లకి పనిచేస్తా, కొన్ని క్యాన్సర్లకి మాత్రమేనా? అది కూడా చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఇప్పుడు. సో రష్యాలో ఏదైతే క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది తీసుకొచ్చారో అది అంటే వాళ్ళు టెక్నికల్గా తీసుకొచ్చింది ఏంటంటే అన్ని క్యాన్సర్స్కి వర్క్ అయ్యేట్టుగా అనమాట. సో ఇప్పుడు phase 3, phase 4 ట్రయల్స్ అంటాం. అంటే యాక్చువల్గా ట్రయల్స్ అనేది మామూలు జనాల మీద స్టార్ట్ చేశారు వాళ్ళు.
అది మనకి మార్కెట్లోకి రావడానికి బై ద మినిమం 3 to 4 years, ఎంత అర్లీ కావాలన్నా 3 to 4 years మినిమం పడుతుంది అనమాట. రైట్. సో ఇప్పటికిప్పుడు అవైలబిలిటీ అయితే లేదు, స్టిల్ ఇంకా మనం దాని రిజల్ట్స్ చూడాలి, అది ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు వాళ్ళు చేసిన ట్రయల్ రిజల్ట్స్ బట్టి మనము చెప్పగలం అన్నమాట. కన్క్లూజివ్ ఫైండింగ్స్ లేవు. మనకున్న ఒకే ఒక్క ఎవిడెన్స్ బేస్డ్ విచ్ ఇస్ యాక్చువల్లీ వర్కింగ్ ఇస్ హెచ్పివి వ్యాక్సిన్. ఇప్పుడు 12 ఏళ్లకి ఇచ్చేస్తున్నారు డాక్టర్లు అందరూ, పీడియాట్రిషియన్స్ అందరూ. ఐడియల్ గా 9 to 16 అండి. సో 9 దాటాకి ఇచ్చేస్తున్నారు. అది ఈ హెచ్పివి అమ్మాయిలు మాత్రమే తీసుకోవాలని చాలా మంది అపోహపడతారు. లేదు, అసలు అందరూ అలానే అనుకుంటారు. 9 to 15 అబ్బాయిలు కూడా తీసుకొస్తే మంచిది, తీసుకుంటే మంచిది. మరి అబ్బాయిలు అంటే అమ్మాయిల్లో గర్భసంచి ముఖద్వారం అంటారు కదా, మరి అబ్బాయిలో ఏంటి అంటే కనుక థ్రోట్ క్యాన్సర్స్ కొన్ని, అండ్ అంటే గొంతు క్యాన్సర్స్, అంగానికి వచ్చే క్యాన్సర్స్, మోషన్ పేగ్ దగ్గర యానల్ అంటారు అనమాట. కొన్ని అన్నీ కాదు, కొన్ని రకమైన క్యాన్సర్స్ 10 to 20% మనం కంప్లీట్గా నివారించవచ్చు. సో మనకి క్యాన్సర్ ట్రిగ్గర్స్, కాజెస్ అండ్ మన చుట్టూ లైఫ్ స్టైల్లో మనం చేస్తున్న ఘోరమైన తప్పిదాలు, వాటిని ఏవేవి అవాయిడ్ చేయాలి కొంతవరకు మాట్లాడాం డాక్టర్ మాతి. అలాగే స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్, టెస్టింగ్ అండ్ స్క్రీనింగ్. అంటే తక్కువ కాలంలో సరైన సమయంలో కనుక టెస్ట్ చేసుకుంటే అడ్వాన్స్మెంట్స్ లేకుండా ఒకవేళ క్యాన్సర్ ఉన్నా కూడా చూసుకోవచ్చు అన్నారు. లెట్స్ టాక్ లిటిల్ బిట్ అబౌట్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఇంకా అనివార్యంగా మరి జెనెటిక్గా వచ్చిందో, ఏ కారణం వల్ల క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ ఏ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఎక్కువ వాడుతున్నారండి? కీమోథెరపీ, రేడియేషన్ అందరికీ తెలిసింది. మీరు అన్నట్టుగా కీమో, రేడియేషన్, సర్జరీ ఎప్పటి నుంచో ఉంది, అందరికీ తెలిసిందే. అది కాకుండా కొత్తగా అంటే ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్ వచ్చేసి ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్స్. కీమో కాకుండా మనకి ఏం మెడిసిన్స్ ఉన్నాయి అంటే కొత్తగా ఇమ్యునోథెరపీస్ అని, టార్గెటెడ్ థెరపీస్ అని వచ్చాయన్నమాట. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే క్యాన్సర్ సెల్ని తీసుకొని దాన్ని జీన్స్ని స్టడీ చేసి ఎందుకు వచ్చింది, ఓకే దీనివల్ల వచ్చింది, సో దానికి టార్గెట్ని డిజైన్ చేస్తున్నారు అనమాట. సో మనకు వచ్చిన టెక్నాలజికల్ అడ్వాన్సెస్ వల్ల మనం అది చేయగలుగుతున్నాం. రైట్. కీమోథెరపీ ఏంటంటే కీమోథెరపీ ఇచ్చాక అది క్యాన్సర్ సెల్స్ మీద పనిచేస్తుంది, బాడీలో మిగతా సెల్స్ అన్నిటి మీద పనిచేస్తుంది. అందుకని ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని మనం చూస్తున్నాం. హెయిర్ లాస్ కానివ్వండి, అబ్బో కణాలు తగ్గిపోయాయి, రక్తం పోతుంది, ఇదంతా కూడా దాని మిగతా సెల్స్ మీద పనిచేస్తున్న సైడ్ ఎఫెక్ట్. సో ఇప్పుడు మనం ఈ టార్గెటెడ్ ఇమ్యునోథెరపీ అంటున్నాం అంటే దానికి అర్థం ఏంటి అంటే టార్గెట్ అంటే అది క్యాన్సర్ సెల్ మీద మనం ఏదైతే చూస్ చేసామో టార్గెట్ దాని మీద వెళ్ళి పనిచేస్తుంది, అది మిగతా వాటి మీద పనిచేయదు. అందుకని సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇవి కొత్తగా వచ్చిన మనకి థెరపీస్. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ థెరపీస్ ఏవైతే ఉంటాయో, అంటే బెర్రీస్ తినండి, అది తినండి, యాంటీ ఆక్సిడెంట్స్ గురించి చెప్తారు, గ్లూటాథయాన్ వేసుకోండి, అలాగే వైటమిన్ సి ఎక్కువ డోసెస్ లో తీసుకోండి అని చెప్తాయి. ఇవి కొంతవరకు పనిచేస్తాయండి. గ్లూటాథయాన్ కానివ్వండి, ఇంకోటి కొత్త కోఎన్జైమ్ క్యూ అని ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకి అడిషనల్ థింగ్స్ అన్నమాట. అంటే ఉప్పు వేసినట్టు, లేదంటే కొంచెం స్పైస్ వేసినట్టు అనమాట. సో అడిషనల్ గా వేయొచ్చు, ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఓకే. సో వీటికల్లి బేసికలీ మీరు అన్నట్టు మొత్తంగా అవాయిడ్ చేయడం కష్టం, ఎక్స్పోజర్ అనేది. మనకి అదృష్టం ఉండి కొంతవరకు అదృష్టం కూడా పనిచేస్తుంది కదా. తప్పకుండా, చాలా వరకు. అంటే పొంగ ఏంటంటే అర్థమైంది, ఫేట్ అనేది ఖచ్చితంగా ఇట్ ప్లేస్ ఏ రోల్ అనేది. 532 ఆంకోజీన్స్ ఏది మేలుకుని ఎప్పుడు అది విజృంభిస్తుందో చెప్పడం కష్టం. దట్ ఈస్ ద మోస్ట్ స్కేరీ థింగ్ అబౌట్ క్యాన్సర్. అన్ని అవైలబుల్ ఉన్నా, ఇప్పుడు నేను చెప్పిన అడ్వాన్స్డ్ టార్గెటెడ్ ఇమ్యునోస్ ఉన్నా కానీ అది ఫైనల్ గా వెళ్ళి ఇచ్చిన నీకు పని చేయాలి, అది కాబట్టి పని చేస్తుందన్న గ్యారంటీ లేదు. చాలా పాజ్ తీసుకుని ఆలోచించవలసిన విషయాలండి డాక్టర్ మాతి. సో మీ కెరియర్లో మీరు ట్రీట్ చేసిన కేసెస్ వాట్ కైండ్ ఆఫ్ మీకు ట్రామాటిక్గా అనిపిస్తాయా? ఎలాగా మీరు డీల్ చేయగలుగుతున్నారా? యాక్చువల్గా ఐఎమ్ సెకండ్ జనరేషన్ డాక్టర్. నేను ఈ బ్రాంచ్ తీసుకోవడం అనేది మా ఫాదర్కి ఇనీషియల్గా చాలా మటుగా ఇష్టం లేదు. ఈవెన్ ఇన్ఫాక్ట్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఇంటూ మై స్పెషాలిటీ ఆల్సో మా ఫాదర్ లైక్ వేరే బ్రాంచ్ చూడొచ్చు కదా, ఎందుకు ఇంత కష్టమైన బ్రాంచ్, అంటే రోజు క్యాన్సర్ పేషెంట్స్ని చూడడం, వాళ్ళని డీల్ చేయడం చాలా స్ట్రెస్ఫుల్ కదా. అవును, ట్రూ, ఇట్ ఈస్ స్ట్రెస్ఫుల్, బట్ కొన్నిసార్లు వీ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే లైక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ యంగ్ 27-year-old stage 4 lung cancer. ఆల్మోస్ట్ తను ఇప్పుడు 3.5 years ఒక టాబ్లెట్ మీద ఉన్నారు. సో తను చూసినప్పుడల్లా ఐ ఫీల్ హ్యాపీ, ఎందుకంటే వాట్ ఎవర్ ఐ బీన్ ఏబుల్ టు హెల్ప్. తన సంవత్సరం పిల్లోడు 4 సంవత్సరాలు వచ్చాడు, కొంచెం వాళ్ళ మదర్ని గుర్తుపెట్టుకోగలుగుతున్నాడు, మెమరీస్ వస్తున్నాయి వాడికి. సో వీఆర్ ఏబుల్ టు అచీవ్ దట్ బికాస్ ఆఫ్, అంటే నేనేదో చేశాను కాదు, బికాస్ వీఆర్ ఏబుల్ టు గివ్ హర్ అ రైట్ మెడిసిన్ అట్ ద రైట్ టైం. కరెక్ట్. సో
few things like that which make your choice, yeah, I've done the right thing అన్నట్టు. It's very sad. I mean, I can break down if I just talk about this. I lost మా ఇంట్లో మా పెద్దమ్మ క్యాన్సర్తో పోయారు, స్టమక్ క్యాన్సర్. తనకి అడ్వాన్స్ స్టేజ్లో డయాగ్నోస్ అయిందండి. బట్ ఆవిడకి ఒక 70 years ప్లస్ తర్వాత డయాగ్నోస్ వచ్చింది. సో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఎప్పుడైనా రావచ్చు, యంగ్స్టర్స్కి ఎలా వస్తుందో, ఇంకేముందిలే జీవితం అయిపోయింది, మనకి ఇమ్యూనిటీ స్ట్రాంగ్, చిన్నప్పటి నుంచి మంచి ఫౌండేషను, మా తాతగారు ఇన్నేళ్ళు బతికారు అనుకోవడానికి కూడా లేదు. ఎప్పుడు వచ్చి కబళిస్తుందో చెప్పడం కష్టం. సో అది అయితే ఇప్పుడు నేను కొన్ని ఫుడ్స్ చెప్తాను. ఫుడ్స్ అంటే మన చుట్టూ ఉండే కామన్ పదార్థాల గురించి చెప్తాను, ఫుడ్స్ ఒకటే కాదు. మీరు ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 10 బాగా డేంజరస్ అయితే 10, పర్వాలేదు అనుకుంటే 3 or 4, అసలు అవాయిడ్ చేయమంటే 8 or 9, ఆ లెక్కన చెప్పాల్సిందిగా కోరుతున్నాం. రిఫైన్డ్ ఆయిల్ 8-9 అవాయిడ్ చేసేయాలి కంప్లీట్గా. వైట్ షుగర్ 9-10, బెల్లం, హనీ 5-6. ఓకే. బిర్యానీ మసాలా అండ్ బిర్యానీ కలర్ is 10. Masala I would place at 4-5. 4-5. ఓకే. పసుపు, కారం They are good, but ideally you should know the source. అంటే మనం ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలిస్తే కనుక పంట నుంచి అయితే వెరీ గుడ్ 1-2. అది మామూలుగా రోజు మన లైఫ్లో వాడే చిన్న సైజు ప్లాస్టిక్ బాటిల్స్, పెట్ బాటిల్స్ కావచ్చు, మన వాటర్ బాటిల్స్ కావచ్చు. క్వాలిటీ ఆఫ్ ప్లాస్టిక్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. PPA రేటింగ్ అని ఇస్తారు. అంటే చాలా మందికి, కొంతమందికి అవగాహన వచ్చింది ఇప్పుడు కూడా. సో దాంట్లో కూడా మంచి క్వాలిటీ ప్లాస్టిక్ అయితే 8-9, పూర్ క్వాలిటీ అయితే 8-9 అంటారు. మంచి క్వాలిటీ ప్లాస్టిక్ అయితే మేబీ అరౌండ్ 3 or 4. నాన్ స్టిక్ ప్యాన్, నాన్ స్టిక్ ప్యాన్ ఇస్ అబ్సల్యూట్లీ, ఇట్ ఈస్ 9 and 10. ఇది చాలా బోల్డ్ లెటర్స్లో అందరి ఇళ్లలో ఉంటాయి, అందరి ఇళ్లలో ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అది మనం వాడే కొద్దీ ఎక్కువ లీచ్ అవుతూ ఉంటుంది. అండ్ పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే అది హెల్త్ కోసం వాడుతున్నాము, దీనికి ఆయిల్ అసలు పట్టదు, చక్కగా మేము అసలు దోశలా లేచి ప్లేట్లోకి వచ్చేస్తుందని చెప్పుకుంటాం అందరికి, అంతేనా? అంతే. సో అది ఓకే. హెయిర్ కలర్, PPD ఫ్రీ హెయిర్ కలర్, ఈవెన్ దట్ ఆల్సో ఐ వుడ్ ప్లేస్ ఇట్ యాజ్ 8 and 9. ఏంటి మన ఈ కొంచెం కొన్ని బ్రాండ్స్లో బెటర్ బ్రాండ్స్ అని చెప్తున్నారు, పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది ఇది. న్యాచురల్ హెయిర్ కలర్స్, హెన్నా కానివ్వండి, నల్ల నువ్వులు, కాఫీ, ఎనీ డే ఓవర్ అండ్ అబోవ్ ఎనీ మెకానికల్, ఐ మీన్ ఎనీ కంపెనీ హెయిర్ కలర్. సోప్ అండ్ షాంపూ, రెగ్యులర్ సోప్స్ అండ్ షాంపూ అంటే మీరు ఇవాళ ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్ళి షెల్ఫ్లో చూసే కామన్ సోప్స్ 6-7 అవాయిడబుల్, జాగ్రత్త పడండి అని చెప్తున్నారు, అంతేనా? ఓకే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, రీయూజ్డ్ ఆయిల్ అండ్ ఘీ. 10 the 110. ఘీ కూడా, రీయూజ్డ్ ఘీ కూడా ఇస్ బ్యాడ్. గులాబ్ జాములు వేయించాము, ఆ వాసన కూరలో వేస్తే ఆ వాసన కూడా వచ్చేస్తుంది, బాగుంటుంది టేస్టీగా. ఇంట్లోదైతే ఒక్కసారి వరకు ఎస్ యాక్సెప్టబుల్ అండి, బట్ బయట మనకు తెలియదు ఎన్నిసార్లు వాడారు. బయట ఎనీథింగ్ ఇట్ ఈస్ 10. సో ఇవాళ వాన పడుతోంది, మంచిగా వెళ్ళి ట్యాంక్ బండ్ దగ్గర నిలబడి బజ్జీలు తింటా, ఏముందిలే అప్పుడు తింటే ఏమవ్వదు, అవాయిడ్ ఇట్ అంటారు. అయితే అబ్సల్యూట్లీ. ఏం కాలంలో మనం బతుకుతున్నాం తెలియదు డాక్టర్ మాతి, కలికాలమా దానికంటే పరాకాష్ట అర్థం కావట్లేదు. కానీ జీవితంలో మనకి ఇష్టమైనవన్నీ చచ్చిపోయాయి, అన్నీ భయపడి చూసి బతకాల్సి వస్తుంది. సో హౌ వుడ్ యూ అష్యూర్ అవర్ వ్యూవర్స్ దట్ వీ కెన్ టేక్ చార్జ్, పర్వాలేదు ఇట్స్ ఓకే అని? సో నేను చాలా మందికి ఎప్పుడు అంటుంటాను, మన హెల్త్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అట్లా అని జీవితంలో అన్నీ మానేసి సాత్విక జీవితంలాగా ఉట్టి అన్నం పప్పు తిని ఉండమని నేను ఎప్పుడు చెప్పను. ఏదైనా కానీ ఇప్పుడు మనం ఏదైతే కొన్ని అనుకుంటున్నామో, ఇట్లా రిఫైన్డ్ ఆయిల్స్ కానీ, రీహీటెడ్ ఆయిల్స్ వాడడం కానివ్వండి, ఈ బయట కల్తీ అంటే మనకు తెలిసి కల్తీ అవుతున్నవి, పాలు, పనీరు, ఇలాంటి వాటిల్లో చాలా మటుకు మనం ఏదైనా జాగ్రత్తలు తీసుకొని అవాయిడ్ చేయగలిగితే. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ప్రాసెస్డ్ ఫుడ్స్. సో ఏదైతే లాంగ్ టర్మ్గా ఉండే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసే ప్రాసెస్డ్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ లాంటివి, అంటే 6 నెలలు సంవత్సరం పాటు ఉండేట్టుగా ఉండే ఫుడ్స్, ఇట్లాంటివన్నీ చాలా మటుకు అవాయిడ్ చేయడానికి చూడాలన్నమాట. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయగలిగితే కనుక ఆ మాత్రం వరకు చాలు మనకి. సో వెరీ ఈజీ టు ప్రాక్టీస్ ఆల్సో. అది. సో డాక్టర్ మహతి, మీ ఆల్ టైమ్ అంబిషన్ ఏంటి? అంటే హెల్త్ కేర్లో మీరు ఐ థింక్ గోల్డ్ మెడలిస్ట్. Yeah, I've been a gold medalist in my MBBS and
ఎండీకి వచ్చేసరికి నేను స్టేట్ నిజామ్స్లో అయితే ఎంట్రన్స్లో అయితే స్టేట్ 2nd ర్యాంక్ అండి. బాబోయ్. అండ్ ఏపీ ఎంట్రన్స్లో 7th ర్యాంక్ అనమాట ఆ ఇయర్. అండ్ మై అంబిషన్ వాజ్ ఆల్వేస్ టు టేక్, అండ్ 2 బ్రాంచెస్ పెట్టుకొని ఉన్నాను. జనరల్ మెడిసిన్ తీసుకున్నాను బికాస్ మై ఫాదర్ ఈజ్ ఆల్సో జనరల్ మెడిసిన్, ఈజ్ అ ఫిజిషియన్, అండ్ మై మదర్ ఈజ్ ఆఫ్థల్మాలజిస్ట్, ఐ డాక్టర్ అనమాట. సో సెకండ్ జనరేషన్. ఎస్, మీరు డాక్టర్. ఎస్. బాబోయ్, ఇంతమంది డాక్టర్లు ఉంటే బీభత్సమైన హెల్దీ ఫుడ్ మీ ఇంట్లో. అట్లా అనుకుంటారు కానీ ప్రాక్టికల్ గా అదే అన్నది. మనం 100% కి రీచ్ అవ్వలేం కదా, సో రీచ్ అవుతూ ఉన్నాం అనమాట దగ్గరగా. సో హై అచీవింగ్ ప్రొఫైల్ మీది, అందుకే ఇంత చిన్న వయసులో ఒక పెద్ద హాస్పిటల్లో నిలబడ్డారు. సో మెయిన్ గా చెప్పాలి అంటే లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మై ఫాదర్. డాడీ ఇప్పటికి కూడా వాళ్ళ స్టూడెంట్స్ చాలా మంది ఎక్కడికి వెళ్ళినా కానీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మీ ఫాదర్ మంచి టీచర్ అండి అంటే హీ హాస్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ. బికాస్ ఒకటి టెక్నికల్లీ వెరీ గుడ్, రెండోది ఏంటంటే సర్వీస్ చేస్తారు డాడీ. నా చిన్నప్పుడు అంటే నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు కూడా ఇంట్లోనే ఉండి చదువు, సేమ్ మెడికల్ కాలేజ్ అనమాట. డాడీ కూడా అక్కడే ప్రొఫెసర్గా ఉండేవాళ్ళు. నైట్ 10-11 వరకు కూడా పేషెంట్స్ చూసేవాళ్ళు. నేను తిట్టుకునేదాన్ని, ఏంటి ఇది రాత్రి పొద్దునతో మొదలెట్టి రాత్రి 10 వరకు 11 వరకు చూసేవాళ్ళంటే డాడీకి అది లేదు, నేను సర్వీస్ చేయాలి, సో ఐ కాంట్ సే నో. ఆ రోజు డబ్బులు లేవు, ఓన్లీ బస్ ఛార్జీలకే డబ్బులు ఉన్నాయంటే ఏం పర్వాలేదు ఫ్రీగా చూడడం, లేదంటే ఒకటో రెండు రోజులకో మందులు ఫ్రీగా ఇచ్చి పంపించడం, ఇలా ఇలా చేసేవాళ్ళు అనమాట. మీరు కూడా అదే అలవాటు మీకు వచ్చినట్టు విన్నాను. సో అంత కాకపోయినా బట్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ ఐ ట్రై టు డూ మై బెస్ట్ అనమాట. అమేజింగ్ అండి అసలు. అందుకనే వీ నీడ్ మోర్ డాక్టర్స్ లైక్ యూ, కమిటెడ్, knowledgeable, and really damn good at what you do. At least we should do good before we do harm. That is my motto always. ఇంతకంటే ఏమైనా హాబీస్ ఉంటాయి మీకు? యా, అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. లాట్ ఆఫ్ క్లాసిక్స్, ఫిక్షన్ బాగా ఇష్టం నాకు. ఇప్పటికి కూడా బుక్ ముందేసుకుంటే కొన్నిసార్లు నైట్ అంతా కూడా ఇలా చదువుతూ కూర్చుంటాను అనమాట. అండ్ మ్యూజిక్ అండ్ ట్రావెలింగ్. సో ఖచ్చితంగా 2 yearsకి అంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి కొత్తది చూడాలి. ఎందుకంటే అది చూస్తేనే మనకి ఏం జరుగుతుంది ప్రపంచంలో అర్థమవుతుంది. యూ హ్యావ్ టు ఎంజాయ్ నేచర్, ఎంజాయ్ లైఫ్, సో దట్ ఇట్ గివ్స్ యూ ఎనర్జీ టు గో ఆన్. ట్రూ, వెరీ ట్రూ. సో ఈ యుగంలో ఒకటి అర్థమైపోయిందండి, ఎవరి జీవితాలకి ఎవరి ఆరోగ్యాలకి వాళ్ళే బాధ్యులు. తప్పకుండా. చుట్టూ మనకి ఎంతమంది డాక్టర్లు ఉన్నా కూడా ఒక డాక్టర్ అయినా ఆ డాక్టర్ వాళ్ళ హెల్త్కి వాళ్ళే బాధ్యులు అవుతారు. డాక్టర్స్ ఆర్ వెరీ బ్యాడ్ పేషెంట్స్. అంతే, కరెక్ట్. ఎందుకంటే మన దాకా రాదనుకుంటారు, వచ్చిన స్వయం ట్రీట్మెంట్లు. రెండోది ఏంటంటే టూ బిజీ టు యాక్చువల్లీ గో అండ్ విజిట్ యువర్ కొలీగ్. అంతే, దట్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్ నౌ. అవును, చాలా బిజీ దీనిలో పడిపోయి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయడం కామన్ అయిపోతుంది. యా, బట్ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు చాలా ఇదివరకు విన్నాం, చదివాం కొన్ని వీటిలో, బట్ చాలా స్పెసిఫిక్గా ఉంది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఆల్ దట్. సో ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్ అ లాట్ ఆఫ్ వ్యూవర్స్. వాళ్ళ ఇమీడియట్గా వంటింట్లోకి వెళ్ళి వాళ్ళ కబర్డ్ తెరిచి, ఫ్రిడ్జ్ తెరిచి చూసుకోవాలండి ఏమేమి పెట్టున్నాము, ఏమేమి మనం వాడకూడదు. అసలు రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్లు తీసి పక్కన పడేయాలి, ఆ కోల్డ్ ప్రెస్డ్ గానుగును తెచ్చుకోవాలి పోయి. చాలా అందరు ఇళ్ళలో చదువుకున్న వాళ్ళు ఉంటున్నారు. ఆల్ దే హ్యావ్ టు సీ వెనకాల లేబుల్ చదవడం. లేబుల్ చదివితే నీకు వచ్చే ఇన్ఫర్మేషన్ అంటే ఎవరో చెప్పాల్సిన అవసరంలా, మనం ఎక్కడో గూగుల్ చేయాల్సిన అవసరంలా, ఆ లేబుల్ చదివితే ఓపెన్ గానే రాస్తున్నారు. థింగ్ ఏంటంటే మనం చూడట్లేదు, చదవట్లేదు దాన్ని. అయితే యుఎస్ లో ఒక సింపుల్ రూల్ ఉంది, ఇఫ్ యూ కాంట్ ప్రొనౌన్స్ ఇట్, డోంట్ ఈట్ ఇట్. అంతే కదా? అంతే. అండ్ ఇఫ్ ఇట్ కాంట్ గో ఆన్ యువర్, ఇఫ్ యూ కాంట్ ఈట్ ఇట్, డోంట్ పుట్ ఇట్ ఆన్ యువర్ స్కిన్. మనం తినలేని పదార్థం మన చర్మం మీద కూడా ఉండకూడదు, బికాస్ చర్మం కూడా తింటోంది దాన్ని, అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీలోకి. సో ఇలా బండ గుర్తులు పెట్టి వాళ్ళు ఎలాగో మేనేజ్ చేస్తారు. మనకి ఇంకా అవగాహన చాలా పెరగాలి. మన దాకా రాదు, ఏం కాదులే, ఒకసారికి ఏమైపోతుంది, ఇంతే కదా, ఇలాంటి షార్ట్ టర్మ్ ఎక్స్క్యూజెస్ తోటి మనం అటు ఇటు క్యాన్సర్ బారిన పడిపోతున్నాం. డాక్టర్ మహతి, ఎప్పుడు మీరు వస్తూ ఉండాలి సుమన్ టీవీకి, మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ని మాతో షేర్ చేసుకుంటూ ఉండాలండి. తప్పకుండా అండి. థ్యాంక్స్ అలాట్ సుమన్ టీవీ వ్యూవర్స్కి నేను ఇవాళ మాట్లాడడానికి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. సో మనము మళ్ళీ కూడా కలుద్దాము. ఇంకా అంటే జనాలకి అసలు దీని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళాలని కూడా
నాకు చాలా ఇంట్రెస్ట్ కూడా. ఇంకోటి ఏంటంటే మా టీచర్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, క్యాన్సర్ని కంప్లీట్గా ప్రివెంట్ చేయడం, ట్రీట్ చేయడం అనేది అది అందరూ చేస్తూనే ఉంటారు. కానీ నీ తరపున నువ్వు ఏం చేయగలవు అంటే, క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా స్మోకింగ్ ఒకటి ప్రివెంట్ చేస్తే దగ్గరగా 40% ఆఫ్ క్యాన్సర్స్ని మనం కంప్లీట్గా ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో నువ్వు కనిపించిన ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి అట్లీస్ట్ వాళ్ళని స్టాప్ చేసి వాళ్ళు ఇంకొక 2-3 స్టాప్ చేసి, సో యాజ్ అ చైన్ రియాక్షన్ ఇఫ్ యూ కెన్ స్ప్రెడ్ అండ్ అట్లీస్ట్ స్మోకింగ్ గనక నీ చుట్టుపక్కల కొంతమందిలో స్టాప్ చేసినా చాలు, ఒక సొసైటీకి నువ్వు చేయాల్సిన హెల్ప్ నీ పరంగా నువ్వు చేసినట్టు, అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఏ డాక్టర్. చాలా దట్ బాగా ఈస్ చెప్పారు. ఐ ఫర్మ్లీ బిలీవ్ అనమాట. చాలా బాగా చెప్పారండి. మీరు చెప్పిన విధానం కూడా చాలా మందికి మోటివేటింగ్ డాక్టర్ మాతి. అండ్ విత్ ఆల్ యువర్ అచీవ్మెంట్స్ మీరు ఇవాళ చాలా ఒక ఇన్స్పైరింగ్ డాక్టర్గా మా అందరి ముందు చాలా విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో Thank you. మచ్ అండి.